అండి, బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు తల్లికి వందనం అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి డబ్బు పడకపోవడానికి గల కారణాలని సిఎస్సి వెబ్సైట్ లో, అంటే మన యొక్క సిఎస్సి వెబ్సైట్ లో మన లాగిన్ లో ఎలా తెలుసుకోవచ్చు, ఆ డబ్బు పడకపోవడానికి గల కారణం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. దాన్ని తెలుసుకునే విధానాన్ని ఇప్పుడు సింపుల్ గా తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి అప్డేట్స్ అప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. మీరు ఏదైనా ఒక బ్రౌజర్ లోకి వెళ్ళండి. బ్రౌజర్ లోకి వెళ్ళిన తర్వాత csc.ap.gov.in అని టైప్ చేయండి బ్రౌజర్ లో. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనందరికీ తెలిసిన సైట్ ఏది. ఇక్కడ లాగిన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది రైట్ సైడ్ గ్రీన్ కలర్ లో. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ గా మీ యొక్క యూడైస్ కోడ్ ని, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. సైన్ ఇన్ నొక్కండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ లోకి వెళ్ళి అక్కడ రీసెట్ చేసుకుని సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మన యొక్క స్కూల్ లాగిన్ ఈ విధంగా కనిపిస్తుంది. దాంట్లో సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ రకరకాల సర్వీసెస్ ఉంటాయి. వాటిలో సర్వీసెస్ అనేది R3 విభాగంలో ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ పైన నొక్కండి. దాంట్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, R31 అనేది స్టూడెంట్ సెర్చ్. ఈ స్టూడెంట్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. స్టూడెంట్ సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చైల్డ్ ఐడి, అంటే స్టూడెంట్ చైల్డ్ ఐడి, స్టేట్ ఐడి కావచ్చు, లేదా ఆధార్ నంబర్ కావచ్చు, లేదా పెన్ నంబర్, పెన్, ఆధార్, చైల్డ్ ఐడి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఏదైనా ఎంటర్ చేయొచ్చండి. చైల్డ్ ఐడి కావచ్చు, ఆధార్ కావచ్చు, పెన్ కావచ్చు. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, పెన్ ఎంటర్ చేయొచ్చు. చేసి క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి సెర్చ్ బటన్ నొక్కితే చూడండి, ఈ విధంగా నేను అక్కడ చైల్డ్ ఐడిని ఎంటర్ చేశాను, క్యాప్చాని ఎంటర్ చేసి సెర్చ్ బటన్ నొక్కాను. నొక్కితే డిస్ట్రిక్ట్, మండల్ నేము, స్కూల్ నేము, స్టూడెంట్ ఐడి కూడా కనిపిస్తుంది, స్టూడెంట్ నేమ్ కనిపిస్తుంది, ఏ క్లాస్, ఏ సెక్షన్, ఎలిజిబుల్, తల్లికి వందనంకి ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నాట్ ఎలిజిబుల్ అని కనిపిస్తుంది ఈ స్టూడెంట్ కి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే కొంచెం అది రైట్ సైడ్ కు వస్తుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎలిజిబుల్ ఉంది, ఈ చైల్డ్ ఎలిజిబుల్ ఉంది, కానీ నాట్ ఇన్ రైస్ కార్డ్. రిమార్క్ ఏమంటే రైస్ కార్డ్ లో ఆ విద్యార్థి యొక్క నేమ్ లేదు, కాబట్టి తల్లికి వందనం పడలేదు అనేటువంటి రిమార్క్ కనిపిస్తుంది. ఈ రిమార్క్ వారికి మనం తెలియజేసి రెక్టిఫై చేసుకోమని చెప్పొచ్చు. లేదా కొంతమందికి ఎలిజిబుల్ అని వచ్చి ఉంటుంది, ఇక్కడ డాష్ అని ఉంటుంది. అంటే ఎలిజిబుల్ అని వచ్చినా కూడా కొంతమందికి అమౌంట్ పడకపోవడం అనేది నేను గమనించాను. ఎలిజిబుల్ ఉన్నా కూడా అమౌంట్ పడకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అక్కడ వారి యొక్క సంబంధిత సచివాలయంలోకి వెళ్ళి ఆ యొక్క కారణాలని కనుక్కోవచ్చు. లేదంటే ఎలిజిబుల్ ఉండి పడకపోవడానికి కారణం ఒకవేళ ఎన్పిసిఐకి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, లింక్ అయిన అప్డేషన్ లో ఉందా లేదా అనేది కనుక్కోవాలి. ఎన్పిసిఐకి అప్డేషన్, బ్యాంక్ ని అప్డేషన్ వెంటనే చేయించుకున్నారంటే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా అమౌంట్ పడడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఇక్కడ ఒక కారణం తెలుసుకోవచ్చు. ఈ కారణాన్ని మనం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయచ్చు. దీని ద్వారా సంబంధిత సచివాలయంలోకి వెళ్లి మరింత సమాచారం తెలుసుకొని అక్కడ గ్రీవెన్స్ కూడా వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంది. ఇదండి ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.